జూనియర్ ఎన్టీఆర్, డైరెక్ట్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఇప్పటికే ప్రచారం ఉంది. జనవరిలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగా ఎన్టీఆర్ ఇంకా షూటింగ్ సెట్స్‌లోకి అడుగు పెట్టలేదు. ఇక ఈ నెలలోనే ఎన్టీఆర్ షూటింగ్‌లో అడుగు పెడతాడని సమాచారం. ఈ క్రమంలోనే మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ అప్డేట్ లోడ్ అవుతుందనే ఒక క్రేజీ వార్త సినిమా ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. 'దేవరా' మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ అదే జోష్‌తో తన నెక్స్ట్ సినిమాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన చేస్తున్న ఫస్ట్ హిందీ మూవీ 'వారు 2' షూటింగ్‌లు చివరి దశకు చేరుకోగా నెక్స్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించిన అప్డేట్ గురించి ఆయన అభిమానులకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా అలా ఎదురు చూస్తున్న వారందరి కోసం ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు ఇచ్చిన సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్, నీల్ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్‌కు ఇప్పటికే మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఎన్టీఆర్, నీల్ మూవీ ఫస్ట్ లుక్‌ను మే 20న టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఆవిష్కరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనిపై ఇంకా మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం జపాన్‌లో 'దేవరా' సందడి కొనసాగుతుంది. ఈ మూవీని అక్కడ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలోనే ఇటీవల ఎన్టీఆర్ తన సతీమణితో కలిసి జపాన్‌కి వెళ్లారు. అక్కడ మూవీ ప్రమోషన్‌లు చేసిన ఆయన ఇప్పటికీ మూవీ రిలీజ్ కావడంతో త్వరలోనే ప్రశాంత్ నీల్ మూవీ సెట్‌లో అడుగు పెట్టబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కాబోతుందని, ఏప్రిల్ మధ్యలో యంగ్ టైగర్‌పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టు ఫిల్మ్ వర్గాలు టాక్. అనంతరం ఎన్టీఆర్ మళ్ళీ 'వార్ 2' షూటింగ్‌కి షిఫ్ట్ కాబోతున్నారని అంటున్నారు. 'వార్ 2' సినిమాలో ఓ పాట, మరికొన్ని కీలక సన్నివేశాల షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ పూర్తిగా ప్రశాంత్ నీల్ సినిమాపైనే ఫోకస్ చేయబోతున్నారు. ఇక మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలో అదిరిపోయే స్పెషల్ మాస్ బీట్ ఉండబోతుందని, అందులో బాలీవుడ్ హీరోయిన్ చిందులు వేయబోతుందని ప్రచారం జరుగుతుంది.